హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఈ అక్టోబర్ నెలలో 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ 12 రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, గత వీడియోలో మీరు చాలా చక్కగా వివరించారు. చాలా మందికి ఉద్యోగాల్లో కావచ్చు, అలాగే వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా చాలా ఇంప్రూవ్ అయింది కూడా. ఉద్యోగాలు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి మన కామెంట్స్ రూపంలో అండ్ పర్సనల్గా నాకు కూడా తెలిపారు. సో ఈరోజు మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తారా? అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 12వ ఇంట కుజుడు, లాభస్థానంలో గురువు, అలాగే 3వ ఇంట కేతువు, రవి, బుధుడు, మరియు 4వ ఇంట శుక్రుడు, 11వ తారీఖు నుంచి బుధుడు కూడా ప్రవేశం చేస్తున్నాడు. అష్టమ స్థానంలో శని సంచారం, అలాగే నవమ స్థానంలో రాహు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని దోష ప్రభావం ఈ యొక్క సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఒకటి మాత్రం బండ గుర్తుగా మనం గమనించుకోవాల్సింది ఏంటనంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం వలన మన జీవితంలో మన జాతకం ఎంత బాగున్నప్పటికీ ఈ అష్టమ శని కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది కలగజేస్తుంది. కాబట్టి దగ్గరగా దానికి సంబంధించినటువంటిది పరిహారాలు పాటించుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించుకోవాల్సినటువంటిది, ఈ అష్టమ శని వల్ల అన్ని సమస్యలు అనేటువంటివి కూడా ఉండవు. ఒకవైపు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావము ఈ కర్కాటక రాశి వారిని సేవ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సూర్యగ్రహణం అనేటువంటిది అక్టోబర్ 2వ తారీఖు రోజున ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం హస్త నక్షత్రంలో ఏర్పడడం, కర్కాటక రాశికి తృతీయ స్థానంలో ఉండడం, ఇది విపరీతమైనటువంటి రాజయోగము. అంటే ఏంటి? ప్రధానంగా ఉద్యోగార్థులకి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్, బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయ ప్రభావం మీ జీవితంలో ఆనందాన్ని కలగచేస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయము మీ జీవితంలో కొంత మార్పు అనేటువంటిది తీసుకొని వస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ యొక్క గ్రహణ తర్వాత కర్కాటక రాశి వారికి కొంత మేలు జరిగే అవకాశమే ఎక్కువగా గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో, హోటల్ వ్యాపారంలో, ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితిగా గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బేవరేజెస్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైనటువంటి యోగాలు పడతాయి. తద్వారా మంచి జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని వెలితి లేకపోతే ఒక ప్రశాంతత లేని జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారు. కాబట్టి ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి జరుగుతుంది. విద్యార్థులకి ముఖ్యంగా విదేశీ యానం జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. మీరు కోరుకున్నటువంటి కళాశాలలో మీకు సంబంధించి ప్రవేశం జరుగుతుంది. ఈ వార్త కూడా అక్టోబర్ 11వ తారీఖు తర్వాత మీకు గోచరమవుతుంది. అలాగే ప్రధానంగా నూతన వాహన కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఈ కర్కాటక రాశి వారికి మంచి చెడు ఉంటుందో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకుంటే చాలా మంచి జరుగుతుంది. ధన నష్టం కూడా జరుగుతుంది. మనస్సుకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 2, 3 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సిబ్లింగ్స్ అంటే ఈ కజిన్స్ వల్ల కావచ్చు, సోదర సోదరీమణుల వల్ల కావచ్చు, పరిచయస్తుల వల్ల మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ధన రాబడి మీ ఖర్చుకి తగ్గట్టుగా ధన రాబడి మీకు చేరుతుంది. వెంటనే తదనంతరం 4, 5, 6 తారీఖుల్లో ఈ రాబడికి తగ్గట్టుగా మీకు ఖర్చులు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వాహన మరమ్మతులు, వాహనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేటువంటివి చూసుకోవాలి. ఇక వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 7, 8 తారీఖులో కనుక చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్నీ కూడాను
ప్రణాళికాబద్ధంగా అన్నీ చేసుకుంటారు, ఆలోచనలు చేస్తారు, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది సరిగ్గా జరగకపోవడం, మీ యొక్క పనులన్నీ ఆలోచనలకే పరిమితమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, ముందడుగు వేయడానికి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. ఇక 9, 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనరాబడి అధికంగా ఉంటుంది. ఊహించని విధంగా రాని బాకీలు వసూలు అవుతాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి 9, 10, 11 యోగదాయకమైన రోజులుగా చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా దాంపత్య సమస్యలు తొలగించుకోవడానికి అనుకూలమైన రోజులుగా చెప్పవచ్చు. భాగస్వాముల మధ్య ఏమైనా పొరపచ్చాలన్నా కూర్చొని కనుక పరిష్కరించుకోగలిగేటువంటి అనుకూలమైన రోజులు 12, 13 తారీఖులుగా చెప్పవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో అభివృద్ధి బాటని పెంపొందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆలస్యమవుతూ ఉండడం, లేదా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడాను వాయిదా పడుతూ ఉండడం, ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని యందు కూడాను శ్రద్ధ లేకపోవడం అనేటువంటిది గోచరమవుతుంది. అన్నిటికంటే మించి ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి వీక్షించేటువంటి కర్కాటక రాశి ప్రజలు 14, 15 తారీఖుల్లో ఏవైనా కానీ కనుక ఖర్చులు పెట్టుకున్నట్లయితే అవి వాటిని వాయిదా వేసుకోవడమో, ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకోండి. ఎందుకనంటే ఆ రోజున ఆకస్మిక ఖర్చులు మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు తోడై మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఒక లౌక్యంతో ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు, కానీ సూర్యగ్రహణ ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ సమస్యలన్నీ కూడాను గ్రహణ ప్రభావం వలన మీరు అధిగమిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున పెత్తరామాస్య, పితృపక్షాలు, మహాలయ అమావాస్య. ఈ సందర్భంగా తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించినటువంటి వారి యొక్క తృప్తి కోసమే, ఆత్మతృప్తి కోసమే పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి రుసుము వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున కూడా ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది మనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, నియమాలు పాటించకపోయినప్పటికీ ఆ గ్రహణ ప్రభావంలో ఏ రాశుల వారికి సమస్యలు వస్తున్నాయో అనగా ముఖ్యంగా చూసుకుంటే మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి సూర్యగ్రహణ దోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వాటి కంటే సమస్యలు అధికంగా అవుతాయి. కాబట్టి ఈ మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తులం, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై పర్ హెడ్ 1500 రూపాయలకి సూర్యగ్రహణ దోష నివారణ హోమాలన్నింటిని జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యం అలాగే సంపదలో ఆటంకాలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిహార మార్గాలు ఉన్నాయి? ప్రతిరోజు కూడాను శివాలయానికి చేరుకొని శివాయ నమః అంటూ శివాలయం గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి అవకాశం ఉన్నప్పుడల్లా అభిషేకము, అర్చన జరిపించుకోండి. ఆ యొక్క శివాలయంలో స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేసుకోండి, శివనామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకోండి. చాలా మటుకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇవి మనం గోచారరీత్యా చెప్పుకునేటువంటివి. మీ యొక్క జన్మజాతక రీత్యా కనుక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైనా సమస్యలు ఉంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని కనుక సంప్రదించినట్లయితే మీకు సమస్యలకి తగినటువంటి పరిష్కారాలు మీకు తెలియజేస్తారు. ఇంకా ఆనందంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా వివరించారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి అని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.